జీతు జోసెఫ్ గారి డైరెక్షన్లో దృశ్యం 3 డైరెక్ట్గా తెలుగు రిలీజ్ అయిందండి. మన దగ్గర వెంకటేష్ గారు దృశ్యం 1 అండ్ దృశ్యం 2 చేశారు, అండ్ అజయ్ దేవగన్ గారు దృశ్యం 1 అండ్ దృశ్యం 2 హిందీలో చేశారు. బట్ ఇది దృశ్యం 3 స్ట్రైట్ ఫిలింగా తెలుగులో రిలీజ్ అయిపోయిందండి. ఈ ఫిలిం అంతగా నాకైతే నచ్చలేదండి. ఫస్ట్ అండ్ సెకండ్ పార్ట్స్లో ఉన్నంత విషయం ఈ థర్డ్ ఫిలింలో లేదండి. ఫస్ట్ అండ్ సెకండ్ పార్ట్స్లోనే మోస్ట్ ఆఫ్ ది లూప్ హోల్స్ని, మనకున్న క్వశ్చన్స్ని ఆన్సర్ చేసేసారండి. ఇప్పుడు ఈ థర్డ్ మూవీ ఇన్ దిస్ ఫ్రాంచైజ్ అనేది జస్ట్ ఏ డ్రాగ్డ్ మూవీ అనిపిస్తుందండి, అన్నెసెసరీ లాగా నాకంతే అనిపిస్తుంది. బట్ నేనైతే హోప్ఫుల్గానే వెళ్ళానండి థియేటర్కి. అండ్ వెళ్ళినప్పుడు ఫస్ట్ హాఫ్లో కాస్త ఇంట్రెస్టింగ్ పాయింట్స్, క్యూరియాసిటీ క్రియేట్ చేశారండి. ఏదో జరగబోతుందన్న ఫీలింగ్ అయితే తెచ్చారు. బట్ సెకండ్ హాఫ్లో జరుగుతున్న విషయం తేలిపోయిందండి. చాలా సింపుల్గా అనిపించింది అండ్ నాట్ వర్త్ అని కూడా అనిపించిందండి. అండ్ ఎస్పెషల్లీ క్లైమాక్స్కి వచ్చేసరికి దీనికోసం ఇంత జరిగింది అనేది కూడా అనిపించిందండి. ఈ ఫ్రాంచైజీలో ఇంకా మూవీస్ రాకపోవడమే మంచిదండి. అండ్ ప్రస్తుతానికైతే ఇది వెరీ అన్ఇంట్రెస్టింగ్. అండ్ వన్ పెక్యులర్ పాయింట్ అండి, ఒక పాయింట్ మాత్రం ఉంది. ఒక అన్ఎక్స్పెక్టెడ్ క్యారెక్టర్ని మాత్రం వీళ్ళు రివైవ్ చేశారు. అది మాత్రం నాకు నచ్చిందండి ఆ పాయింట్. అండ్ తెలుగు డబ్బింగ్ యాక్టర్స్ వాళ్ళ డబ్బింగ్ వారే సొంత డబ్బింగ్ చెప్పినట్టున్నారండి. అండ్ మోహన్ లాల్ గారి డబ్బింగ్లో వారికి తెలుగు అంతగా రాకపోవడం వల్ల ఆ పలకడం అనేది కాస్త డిఫరెంట్గా అనిపించిందండి. బట్ స్టిల్ ఈ మూవీ అయితే అన్ఇంట్రెస్టింగ్ అండి, సాగతీసినట్టుగా నాకు అనిపించింది. బట్ ఇఫ్ యు ఆర్ ఎ ఫ్యాన్ ఆఫ్ దృశ్యం ఫ్రాంచైజ్ మీరు వెళ్ళి చూడొచ్చండి. థ్యాంక్ యూ.